దుర్భాషలాడింది, తిట్టింది. స్కోల్డెడ్, దుర్భాషలాడింది అంటే స్కోల్డెడ్ లేదా అబ్యూస్డ్ అని చెప్పొచ్చు. లేడీ ఆఫ్ ద హౌస్ డిడెంట్ ఆఫర్ చారిటీ ఎట్ స్కోల్డెడ్ ఆర్ అబ్యూస్డ్. ఆమె తిట్టింది, అబ్యూస్డ్ లేదా స్కోల్డెడ్ అని చెప్పొచ్చు. అందరూ నొచ్చుకున్నారు. అందరూ సబ్జెక్ట్ ఇది. ఆల్ లేదా ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు. నొచ్చుకున్నారు అని అంటే బాధపడ్డారు అని అర్థం. సో ఎవ్రీవన్ వాజ్ గ్రీవ్డ్. ఎవ్రీవన్ వాజ్ గ్రీవ్డ్. గ్రీవ్డ్ అంటే దుఃఖించారు, బాధపడ్డారు. లేదా ఎవ్రీవన్ ఫెల్ట్ సారీ, ఇలా కూడా చెప్పొచ్చు. ఎవ్రీవన్ ఫెల్ట్ సారీ. బుద్ధుడు మాత్రం మౌనంగా ముందుకు సాగాడు. బుద్ధుడు మాత్రం మౌనంగా ముందుకు సాగాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? బుద్ధుడు. బుద్ధ మాత్రం అంటే అలోన్, ఒక్కడే అని అర్థం. బుద్ధుడు ఒక్కడే. బుద్ధ అలోన్. వర్బ్ ఏంటి? సాగాడు. సాగాడు అనేది వర్బ్. సాగాడు అంటే నడిచాడు, వాక్డ్ అని చెప్పొచ్చు. బుద్ధ అలోన్ వాక్డ్. ఎక్కడికి? ముందుకు, ఫార్వర్డ్. ముందుకు అంటే ఫార్వర్డ్. ఎలాగంటే మౌనంగా, సైలెంట్లీ, సైలెంట్గా. ఇది అడ్వర్బ్ అనమాట. బుద్ధ అలోన్ వాక్డ్ ఫార్వర్డ్ సైలెంట్లీ. బుద్ధుడు మౌనంగా ముందుకు వెళ్ళాడు అని అర్థం. మీకు బాధగా అనిపించలేదా స్వామి? మీకు బాధగా అనిపించలేదా స్వామి అడిగాడు ప్రధాన శిష్యుడైన ఆనందుడు. ఇక్కడ ఈ సెంటెన్స్ అబ్జర్వ్ చేశారా? గమనించండి. ఇది ఫుల్ స్టాప్తో ముగించబడలేదు. క్వశ్చన్